ప్రకాశం జిల్లా మార్కాపురం రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతూ పశ్చిమ ప్రాంతం మరియు అభివృద్ధి చెందాలంటే ఒక కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. పశ్చిమ ప్రాంత వాసి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కోశాధికారి దేవకి వాసుదేవరావు మరియు రాష్ట్ర బీజేపీ మీడియా ప్రతినిధిగా నూతనంగా నియమితులైన డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డిలకు మార్కాపురం బీజేపీ నాయకులు స్థానిక ప్రెస్ క్లబ్ నందు అభినందన సభ నిర్వహించారు. జిల్లా స్థాయి మరియు డివిజన్ పరిధిలోని వివిధ మండలాల బీజేపీ నాయకులు వారిని శాలువాలతో సత్కరిస్తూ బొకేలు అందించారు. దేశానికి పట్టుకొమ్మలైన పల్లెటూర్లను కూడా అభివృద్ధి పరిచే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని దేవకి వాసుదేవరావు అన్నారు. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలోని వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. అభినందన సభలో బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణారావు, షేక్ షబానా, బెల్లంకొండ విజయలక్ష్మితో పాటు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం గారు ప్రతిరోజు కూడా పొదిల్లో ఏదో ఒక విషయం మీద మన పార్టీ కార్యక్రమాల గురించి చాలా చక్కగా వివరిస్తూ దేశం కోసం, ధర్మం కోసం ప్రైవేట్ కనెక్టివిటీ ఇవ్వాలని మన చప్పట్ల ద్వారా సామాన్ని మన ఏలూరు రామచంద్రారెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. చాలా సంతోషం, శుభదినం. నేను నా ప్రస్థానం ఈ మార్కాపురంలో 1998లో ప్రెస్ మీట్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఆనాటి భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. చేయి భాష వచ్చారా?